సువిశేష బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడును. మనం ఖచ్చితంగా ప్రతి వారం దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఉన్నాం. కానీ మన మనస్సుల్లో దేవుని యొక్క మాట నిలబడి ఉందా లేదా అనేది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చదువుకున్న సువిశేష పట్టణంలో ఇద్దరు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. సుంకరి, పరిసయ్యుడు అనే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మన సువిశేష పట్టణంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. పరిసయ్యుడు అంటే ఎవరో తెలుసా మీకు? పరిసయ్యులు అంటే ఎవరో తెలుసా అంటారా? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అని మనకి కొత్త నిబంధనలో తరచుగా కనిపిస్తూ ఉంటాయి ఈ పదాలు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దూకయ్యులు అనే ఒక బ్యాచ్ ఉంటారు. వీళ్ళు యూదుల్లో ఒక వేరొక వర్గాలుగా ఉంటారు వీళ్ళు. అంటే పరిసయ్యులు అంటే పాత నిబంధన దేవుని యొక్క మాట, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆనాడు ప్రజలకి బోధించేవాళ్ళు. ఈరోజు ఏ విధంగా అయితే మన ఫాదర్లు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ఇతరత్ర వేరే వేరే వాళ్ళు ఏ విధంగా అయితే మనకి ఈరోజు బోధనలు ఏ విధంగా చేస్తూ ఉన్నారో, యేసు క్రీస్తు పుట్టక ముందు, పుట్టిన తర్వాత, ఆయన మరణించేదాకా కూడా పరిసయ్యులు చేసే పని ఏంటంటే ఆ మోషే ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వివరిస్తూ ఒక హోదాను కలిగి ఉండేవాళ్ళు. సమాజంలో ఒక పెద్ద హోదా అని వాళ్ళు అనుకునేవాళ్ళు. అలాంటి పరిసయ్యుడు ఒకడు. పోతే ఈరోజు సుంకరి అంటే ఆనాటి సమాజంలో పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఈరోజు మనకి ఏ విధంగా అయితే గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏ విధంగా అనేక రకమైన పన్నుల్ని వసూలు చేస్తూ ఉన్నారో, ఆ రోజుల్లో కూడా పన్నులు చేసే వాళ్ళని సుంకరులు అనేవాళ్ళు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే సుంకరికి పరిసయ్యుడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే పరిసయ్యులు అనేవాళ్ళు దేవుని మాటలు చెప్పేవాళ్ళు కాబట్టి పరిసయ్యులుని ప్రజలు గౌరవించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక బోధకులుగా ఉండేవాళ్ళు కాబట్టి ప్రజలు గౌరవించేవాళ్ళు. అయితే సుంకరులు మాత్రం ప్రజలు అసహ్యించుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఘోరంగా అన్యాయంగా పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు అని ఒక ప్రజల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళకి సుంకరులు అంటేనే ఒక విధమైన కక్ష, కోపంగా ఉండేవాళ్ళు ఆనాటి ప్రజలు. అయితే ఈనాడు మనం చెప్పుకున్న సువిశేషంలో పరిసయ్యులు ఎవరో మనం చెప్పుకున్నాం, సుంకరులు ఎవరో మనం చెప్పుకున్నాం. ఇద్దరు వచ్చారు ప్రార్థన చేయటానికి. ఇది అంతా యేసు ప్రభుల వారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిలో చెప్తూ ఉన్నాడు. వాళ్ళ పేర్లు చెప్పి ఇది ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు క్రీస్తు. ఎవరిని ఉద్దేశించి ఈ ఉపమానం చెప్తున్నాడు అనేది మనం చూసుకుంటే ఈరోజు మనం చదువుకున్న లూకా సువార్త 18వ అధ్యాయం మొట్టమొదటి 9వ వచనంలోనే మనందరి గుండెలు ఎగిరిపోయే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ మాట మనందరి హృదయాలను తాకిద్ది. ఏం మాట్లాడుతున్నాడంటే, యేసు తాము నీతుల మంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానం ఆరంభించాను. అంటే ఈ యొక్క పదములో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా తనను తాను గొప్పగా ఊహించుకుంటూ ఇతను తప్పు చేసినా రైటే, ఎదుటివాడు రైట్ చేసినా తప్పే అనే విభేదాలు మన సమాజంలో కనిపిస్తూనే ఉంటాయి. మనం కూడా ఎన్నోసార్లు మన తప్పులు మనం కప్పిపుచ్చుకొని ఎదుటి వ్యక్తుల్ని మనం చెయ్యెత్తి చూపిస్తూ ఉంటాం. పలానా వ్యక్తి అలాంటి వాడు, పలానా వ్యక్తి ఇలాంటి వాడు అని విమర్శిస్తూ ఉంటాం. కానీ విమర్శించే ముందు మన జీవితం మనం ఎలా ఉండేమనేది మనం చూసుకోం. అలా చూసుకోకుండా, తన తప్పు తను తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడే వ్యక్తుల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు.
ఉపమాన రీతిగా ఒక పరిసయ్యుడు ఒక సుంకరి వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా పరిసయ్యుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి? 10వ వచనం, ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి, ఒకడు పరిసయ్యుడు మరొకడు సుంకరి. ఇద్దరు కలిసి దేవాలయానికి వచ్చారు. వచ్చి మొట్టమొదటిగా పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనేది మనం గమనిస్తే 11వ అధ్యాయంలో, పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబినిగాను, నేను ఇతరుల వలె అన్యాయం చేయువాడును కాను, వ్యభిచారిని కాను, ఇదిగో నా పక్కన ఉన్నాడే ఈ సుంకర వంటి వాడిని కూడా కాను. దీని ప్రార్థన అంటారా? దీని ప్రార్థన అంటారా? ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఏం చెప్తున్నాడు పరిసయ్యుడు? ఓ దేవా, ఇదిగో వీళ్ళందరూ లోభితనంలో ఉన్నవాళ్ళు, ఇదిగో వీరందరూ అన్యాయం చేసేవాళ్ళు, ఇదిగో వీరందరూ వ్యభిచారం చేసేవాళ్ళు, ఇదిగో నా పక్కన ఉన్నాడే సుంకరి. సుంకరి అంటే నాకు చెప్పుకున్నాం మనం, అన్యాయంగా పనులు వసూలు చేసేవాళ్ళు. ఆ విధంగా కూడా నేను చేయట్లా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా దీని ప్రార్థన అంటారా? ఎదుటివాడిని విమర్శించినట్టుగా ఉందా? ప్రార్థన చేసినట్టుగా ఉంది ఈ మాట? ప్రార్థన చేసినట్టుగా ఉందా? ఎదుటివాడిని విమర్శించినట్లుగా ఉంది ఈ మాటలు. పరిసయ్యుడు 11వ వచనం నుంచి 12 వచనాల్లో మాట్లాడిన ప్రార్థన ఎదుటి వ్యక్తులు తిట్టడమే కానీ ఈయనకేం కావాలో దేవుడిని అడగటం చేతగాని వ్యక్తిగా ఉన్నాడు ఇక్కడ. ఓ దేవా, నేను లోబిని గాను, నేను అన్యాయం చేసేవాడిని గాను, ఇదిగో ఈ సుంకర వంటి వాడిని గాను, అందరూ అలాగే చేస్తున్నారు కానీ నేను అలాంటి వాడిని గాను, నేను నీతిమంతుడిని అన్న బిల్డప్ తోటి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ ప్రార్థన చేసి మళ్ళా కింద ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో నా సంపాదనలో 10వ వంతు నీకు ఇస్తున్నాను. నీవు 10వ వంతు ఇచ్చినా వారానికి 2 సార్లు కాదు, అసలు వారం మొత్తం నువ్వు ఉపవాసం ఉన్నా నువ్వు చేసే ప్రార్థన కరెక్ట్గా ఉండాలి కదా. ఎదుటివాడిని విమర్శించే మాటలే కానీ నువ్వు ఇక్కడ మాట్లాడింది నీ యొక్క ప్రార్థన దేవునికి ఆమోదయోగ్యంగా లేదనేది మనకి ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఎంతసేపు ఎదుటి వ్యక్తిని విమర్శించడమే తప్ప ఏదో ఎదుటి వ్యక్తి పాపి, నేనేదో పుణ్యాత్ముణ్ణి, ఇదిగో వాళ్ళు మీ యందు ఉపవాసం ఉండలేదు నేను ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో వారు మీ యందు నీకు 10వ వంతు ఇవ్వట్లేదు నేను ఇస్తూ ఉన్నాను అని దేవుణ్ణి ఎదుటి సహోదరుల్ని విమర్శించడమే తప్ప ఈ క్రమంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఏదో దేవుడు అంటే తెలియని వ్యక్తి కాదు. ముందుగా మనం చెప్పుకున్నాం, పాత ధర్మశాస్త్రాన్ని మొత్తం అవగాహన పాశం పట్టి ప్రజలకు బోధించే వ్యక్తి. మరి ప్రజలకి బోధించే వ్యక్తి ప్రార్థన చేయడం ఎలాగైనా ప్రజలకి చెప్పవలసిన పరిసయ్యుడు ప్రార్థన ఏ విధంగా చేయాలని ప్రజలకి వివరించాల్సిన పరిసయ్యుడు ఆయన చేసే ప్రార్థన మాత్రం ఎంతసేపు ఎదుటి వ్యక్తిని తోటి సహోదరులను విమర్శించడమే తప్ప, క్లియర్గా చెప్పాడు ఇక్కడ, నేను ఎదుటి వ్యక్తి అన్యాయం చేయవాడిని కాను, వ్యభిచారం చేయవాడిని కాను, ఇతరుల వలె లోబిని కాను, ఇతరులతో నీకెందుకు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, నీ సమస్య ఏంటో నువ్వు చెప్పుకోవాలి, నీకేం కావాలో నువ్వు అడగాలి, అంతేగాని ఇతరులు అలా, నా పక్కనోళ్ళు ఎలా, నా వెనకాళ్ళోళ్ళు ఎలా అనే ప్రార్థన ఈ పరిసయ్యుడు చేశాడు. మళ్ళీ దానికి తోటి నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, 2 సార్లు కాకపోతే 10 రోజులు ఉన్నా కూడా ఉపవాసం, ఈ యొక్క మనస్తత్వం కలిగి ఉపవాసం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు, దానికి దేవుడు కూడా అంగీకరించడు. ఇది పరిసయ్యుడి యొక్క ప్రార్థన. రెండో వ్యక్తి ఎవరు అనుకున్నాం? సుంకరి. సుంకరి ప్రార్థన ఎలా ఉందో తెలుసా? 13వ వచనంలో, కానీ పరిసయ్యుడు ఆ విధంగా ప్రార్థన చేస్తే, కానీ సుంకరి దూరంగా నిలబడి, అంటే ఆయన దేవుని యొక్క మందిరంలోనికి రావడానికి కూడా ధైర్యం లేదు అతనికి. దేవుని యొక్క మందిరంలో కూడా రావడానికి ఆయనకి ధైర్యం చాలక దూరంగా నిలబడి, కనీసం పైకెత్తి కూడా చూడలేక
ఆయన యొక్క రొమ్ముల్ని బాదుకొనుచు, వాక్యమే, మన సొంత మాటలు కాదు, ఇవన్నీ వాక్యంలో ఉన్న మాటలే. కానీ సుంకరి దూరముగా నిలబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ములు బాదుకొనుచు ఒకే ఒక్క మాట అడిగాడు దేవుణ్ణి, ఓ దేవా ఈ పాపాత్ముణ్ణి కరుణింపుము. అయిపోయింది ఆయన ప్రార్థన. సుంకరి ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన రెండు మనం విన్నాం. సరే, దేవుడి సంగతి తర్వాత ఈ రెండు ప్రార్థనలు మీకు ఏది ఆమోదయోగ్యంగా ఉంది? దేవుడి సంగతి పక్కన పెడితే సాటి విశ్వాసులుగా క్లియర్గా మనకు అర్థమైంది ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఎవరి ప్రార్థన అంగీకార యోగ్యంగా మనకు కనిపిస్తుంది అనేది క్లియర్గా తేడతలం అవుతూ ఉంది. ఇక్కడ పరిసయ్యుడేమో గర్వంతో ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు గర్వంతో, నేను ప్రార్థన చేస్తున్నాను, ఎదుటి వ్యక్తుల వల్ల నేను తప్పులు చేయట్లేదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నీకు 10వ వంతు భాగం ఇస్తూ ఉన్నానని ఒక గర్వంతో ప్రార్థన చేశాడు. కానీ సుంకరి మాత్రం కనీసం దేవాలయంలోకి అడుగు పెట్టడానికి కూడా భయపడి, ఎందుకు భయపడి ఉంటాడు? ఆయన పాపి అని ఆయనకు తెలుసు. ఏ ముఖం పెట్టుకొని నా ప్రభువు ముందు నిలబడాలి అనే ఒక ఆలోచన ఆ సుంకరి మనసులో కదిలాడుతూ ఉంది. అందుకే ఆయన కనీసం తల కూడా పైకెత్తుకోలేక తల ధ్రించుకొని రొమ్ములు బాదుకొనుచుంటూ, ఓ దేవా ఈ పాపాత్ముని కరుణింపుము. ఒకే ఒక్క మాట ప్రార్థన. ప్రార్థన అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించే విధంగా ప్రార్థన మనం చేయాలి. ఇక్కడ పరిసయ్యుడు మాత్రం దేవుణ్ణి తగ్గించి, ఎదుటి వ్యక్తుల్ని, తోడు సహోదరుల్ని తగ్గించి ఈయన హెచ్చించుకున్నాడు. నీవు ఉపవాసం ఉన్న సంగతి దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. నీవు 10వ వంతు ఇచ్చావన్న మాట దేవునికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ యొక్క కానుక కానీ నీ యొక్క ప్రార్థన కానీ దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన వింటాడు, ఆ కానుకని స్వీకరిస్తాడు. అందుకే ఇక్కడ ఇద్దరు ప్రార్థన. సుంకరి మాత్రం, ఓ దేవా ఈ పాపాత్ముని కరుణింపుము, ఒకే మాట ప్రార్థన. రొమ్ములు బాదుకుంటూ, గుండెల్లో దుఃఖపడుచు, నేను ఎన్నో తప్పులు చేశాను దేవా, నేను నీ మందిరంలో కూడా రావడానికి నాకు అర్హత లేదు, దయచేసి ఈ పాపాత్ముని కరుణింపుమని సుంకరి ప్రార్థన చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు మాట మాట్లాడుతున్నాడు. ఇద్దరు ప్రార్థన, అది ఉపమానం రీతిలో యేసుక్రీస్తు ఇప్పుడు నేను చెప్పినట్లే అక్కడ శిష్యులకి అనేక మందికి ఈ ఉపమానాన్ని చెప్పు, ఇది ఈ యొక్క 2 ప్రార్థనల్ని ప్రజలకి వివరిస్తూ ఈ ప్రార్థనలు అయిపోయాక ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? 14వ వచనంలో మనం చూసుకుంటే, దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళునది ఈ సుంకరియే, కానీ ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పేశాడు. ఈ పరిసయ్యుడు ప్రార్థన అంతా వృధా. దేవుని ఎదుట ఇతని యొక్క ఆలోచన, ఇతని యొక్క పరివర్తన సరిగా లేదు. ఈయన ఏమాత్రము నీతిమంతుడు కాదు. నీతిమంతునిగా ఇక్కడ ఎంచబడింది ఆ సుంకరయే కానీ ఈ పరిసయ్యుడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు ఉన్న శిష్యులను ఉద్దేశించి కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకు అనేది కూడా చెప్తున్నాడు. ఈ సుంకరి ఎందుకు హెచ్చింపబడ్డాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, పరిసయ్యుడు ఎందుకు నీతిమంతుడిగా లేడు అనేదానికి కూడా కింద, ఎందుకంటే తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే మాట ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ మాట ఎందుకు మాట్లాడి ఉంటాడంటే, పైన ఆ పరిసయ్యుడు హెచ్చించుకొని మాట్లాడాడు, దేవుని తగ్గిస్తూ అతన్ని హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. ఈ సుంకరి మాత్రం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించి ప్రార్థన చేశాడు. కాబట్టి తనను తాను తగ్గించుకున్న ఈ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇలాంటి వారికే పరలోక రాజ్యం అని స్పష్టంగా మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడడం జరిగింది.
అయితే ఈ ఉపమానం జరుగుతూ ఉంది. ఇలాగే మీటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది చిన్న పిల్లలను తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఏమని అడుగుతూ ఉన్నారంటే వాళ్ళు, అందుకు యేసు దేవుని రాజ్యము నిమిత్తము, నేను వేరే దాంట్లోకి వెళ్ళాను. ఆ సమయమున కొందరు తమ బిడ్డలను తాకవలనని యేసు వద్దకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. ఈ ఉపమానం చెప్పే సమయంలో కొంతమంది చిన్న పిల్లలను తీసుకొని అనేక మంది ఆ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ మనకి లేఖనం కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు తాకాలి, ఈ పిల్లల్ని తాకాలి అని తీసుకొచ్చారంట. అంటే ఎందుకు తాకాలి? ఖచ్చితంగా ఆ పిల్లలకి ఆశీర్వాదం కావాలి, లేదా వారికి ఏదైనా అనారోగ్య సమస్యలున్నా తొలగిపోవాలి, లేదా ఆ పిల్లలు విశ్వాసంలో దృఢపడటానికైనా కావచ్చు. అనేక మంది పిల్లల్ని తీసుకొని యేసుక్రీస్తు చేత ప్రార్థన చేయించుకోవాలని పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు శిష్యులు గద్దిస్తూ ఉన్నారు, పక్కకు పోండి అని. అంటే అధినాయకుడిగా యేసుక్రీస్తు ఉన్నప్పుడు పెత్తనం అంతా శిష్యులే కదా అక్కడ. కాబట్టి ఆ పిల్లల్ని, ఆ వచ్చిన వారిని యేసుక్రీస్తు దగ్గరికి రానియకుండా శిష్యులు పక్కకి వెళ్ళడం జరుపుతూ ఉన్నారు. అయితే అక్కడ యేసుక్రీస్తు చక్కని ఒక మాట మాట్లాడాడు. ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మన మనసులోకి లోతుగా వెళ్ళాల్సిన మాట ఇది. కానీ యేసు ఆ బిడ్డలను తన యొద్దకు చేరబిలిచి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంక పరపకుడు, ఎందుకంటే అట్టి వారిదే పరలోక రాజ్యం అని ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్నపిల్లలు రానిండి, ఎందుకు వారిని పంపిస్తారు, దగ్గరకు రానిండి అని చేరబిలిసి వారిని తాకి, ఇదిగో ఈ యొక్క పిల్లల వల్లే మీరు ఉంటే తప్ప మీరు పరలోక రాజ్యంలోకి రాలేరు, ఈ పిల్లలే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వస్తాడు అని చెప్పాడు. ఎందుకు చెప్పుంటాడు యేసుక్రీస్తు ఆ మాట? లాజిక్ చెప్పండి, ఎందుకు చెప్పుంటాడు ఆ మాట? పిల్లల్లాగే మీరు ఉంటే తప్ప పరలోక రాజ్యానికి రాలేరు, ఈ పిల్లలు మాత్రం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వస్తారు అనే మాట క్రీస్తు ప్రభులు వారు ఎందుకు చెప్పుంటారు? చిన్న పిల్లలలో కల్మషం ఉండదు, వాళ్ళ దగ్గర పాపం ఏంటో తెలియదు. అలాంటి కల్మషం లేని మనుషుల్లో మనం కూడా ఉంటేనే తప్ప చిన్న పిల్లల వలె ఉండాలి అని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, చిన్న పిల్లలకి ఎలాంటి ఆ లోబీతనం, కానీ వాడు పరిసెడు ప్రార్థనలో చెప్పినట్టు లోబీతనం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, అన్యాయం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, వ్యభిచారం అంటే ఏందో వాళ్ళకి తెలియదు, పాపం ఏంటో వాళ్ళకి తెలియదు. అలాగే వారికి ఏ విధంగా తెలియకుండా వారి యొక్క మనసులు ఉన్నాయో అలాంటివన్నీ కూడా మన మనసుల్లో ఉండకుండా ఉండాలి. పిల్లల వలె పిల్లలైతే ఏ విధంగా ఉంటారో తెలియకుండా అవన్నీ కూడా మనం కూడా మన మనసులకి దూరంగా ఉంచితే తప్ప ఆ పిల్లలు ఏ విధంగా వస్తారో మీరు కూడా ఆ విధంగానే పరలోక రాజ్యానికి వారసులవుతారని చెప్పి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా ముఖ్యంగా మనం ఒకే షార్ట్కట్లో ఒక 2 మాటలు మనం చెప్పుకోదలుచుకుంటే, ప్రార్థన అనే అంశం మనకి ఇక్కడ గుర్తుకు రావాలి. ప్రార్థన ఏ విధంగా చేయాలనేది మనకు గుర్తుకు రావాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏదో నోటితో ప్రార్థన చేసే విధంగా కాకుండా ఆ సుంకరి ప్రార్థన చేసినట్టు దేవుడంటే భయపడుచు, మనం మందిరానికి వస్తున్నామంటే మనం భయపడాలి. దేవునికి విధేయత చూపించి భయపడి దేవుని మందిరానికి రాగానే గతంలో మనం చేసిన పాపాలు మొత్తం కూడా మనకి గుర్తుకు రావాలి. దేవుని యొక్క మందిరంలోకి మనం అడుగు పెట్టగానే మనం ఏదైతే పాపాలు చేసామో ఆ పాపాలన్నీ కూడా మనకి గుర్తుకు రావాలి. అలా గుర్తుకు తెచ్చుకోకుండా ఏదో వచ్చాం ప్రార్థన చేసామంటే ఖచ్చితంగా ఆ పరిసైడు ప్రార్థన ఏ విధంగా తిరస్కరించాడో మన ప్రార్థన కూడా అదే విధంగా దేవుడు తిరస్కరిస్తాడని యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఉపమానం మనకు చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. పోతే అనేక సమస్యలు ప్రభు ఎదుట ఇదొక అంశంగా మనం కనిపిస్తే, రెండవ అంశం కూడా మీకు ఈ సమయంలో జ్ఞాపకపరచాలని చెప్తూ ఉన్నాను. రెండవ అంశం
ఖచ్చితంగా ప్రభువైన యేసు క్రీస్తునందు మనం నీతిగా, నిజాయితీగా, న్యాయంగా జీవించగలిగితే మనకి అనేక సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా సమస్యలు రావాలి. మనకి సమస్యలు వచ్చినప్పుడే దేవుడు మనతో ఉంటాడు అని అనేక సందర్భాల్లో వెల్లడి చేశాడు. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో సమస్యలు వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఒక నిరీక్షణ కలుగుతుంది. అంటే నిరీక్షణ, ఎదురుచూపు. ఆ ఎదురుచూపులోనే నీకు పరిపక్వత, ప్రతిఫలం వస్తుంది అనేది అనేక లేఖనాల్లో మనకి బైబిల్ వాక్యంలో మనకి చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటే ఇక్కడ పౌలు గారు అనేక ప్రాంతాల్లో సువార్త పరిచయం చేసుకుంటూ ఫిలిప్పు అనే పట్టణానికి ఆ పౌలు గారు రావడం జరిగింది. వాస్తవంగా ఫిలిప్పు అనే పట్టణం పెద్ద సంఘం కూడా లేదు. ఫిలిప్పు అనే పట్టణంలో లూదియా అనే ఒక వ్యక్తి ద్వారా వారి ఇంట్లో ఆయన బోధిస్తూ మెల్లమెల్లగా ప్రార్థన ఆలయం కూడా లేదు, సముద్రము ఒడ్డున వాళ్ళు బోధనలు చేసుకుంటూ ఉంటారని మనకి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ విధంగా ఫిలిప్పు అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాలికను చూశాడు పౌలు గారు. పౌలు, శీల ఇద్దరు అక్కడ బోధన చేసేటప్పుడు అక్కడ ఒక బాలికను చూశారు. ఆ బాలికకు దయ్యం పట్టి శోధి చెప్పే బాలికగా మనకి ఇక్కడ వాక్యం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనము. ఒకనాడు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళినప్పుడు ఒక బానిస బాలికను కలుసుకొంటిమి. చెప్తున్నాడు పౌలు గారు, శీల గారు చెప్తూ ఉన్నారు. ఒక రోజున ఫిలిప్పు అనే ప్రాంతానికి మేము వెళ్ళి అక్కడ ప్రార్థనా స్థలానికి మేము వెళ్తున్నాం. ప్రార్థన మందిరం అనేది అక్కడ చెప్పాల. ప్రార్థనా స్థలం అంటే మందిరాలు లేవు, ఇంకా సంఘం డెవలప్ కాల. అక్కడ ప్రార్థనా స్థలం అంటే ఊరిలో ఆ రోజు ప్రార్థనలు పెడితే వీళ్ళని తీవ్రంగా విమర్శించేవాళ్ళు, హింసించేవాళ్ళు. అందువల్ల ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఊరు బయట సముద్రం ఒడ్డున ఒక నలుగురుగా గుమిగూడుకొని దేవుని యొక్క మాటలు చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అదే స్థలానికి పౌలు, శీల అనే వ్యక్తులు వెళ్తూ ఒక బానిస బాలికని కలుసుకున్నారని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ బానిస బాలిక అనే మాట ఎందుకు వాడారంటే ఆ రోజులు అనేక మంది చిన్నపిల్లలను తీసుకొచ్చి బానిసలుగా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి కొన్ని బాధ్యతలు, కొంతమందిని అడుక్కోవడానికి కావచ్చు, కొంతమందిని వేరే వేరే రకంగా వాళ్ళని పంపించేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మనం సిటీస్లోకి వెళ్తే మెయిన్ రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు. ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు బళ్ళాగంగానే వాళ్ళు వచ్చి అద్దాలు తుడిచి చేయి చూపుతారు. వాస్తవంగా వాళ్ళందరికీ ఒక అధిపతి ఉంటాడు. వీళ్ళందరికీ టీంకి ఒక లీడర్ ఉంటాడు. ఆయన దగ్గర వీళ్ళందరూ బ్రతకాలి, ఆయన చెప్పినట్టు వీళ్ళు చేయాలి. అదే పరిస్థితిలో ఆ బాలిక ఉంది. అయితే ఆ బాలిక వల్ల ఆ యజమానుడికి డబ్బు వస్తూ ఉంది రోజు. ఎలా వస్తుంది ఏంటంటే కింద చెప్తూ ఉన్నాడు. ఆమె అంటే ఆ బాలిక భూత విష్ణురాలై సోది చెప్పుతూ డబ్బులు సంపాదిస్తూ ఆ యజమానికి ఇచ్చేది. యజమానికి ఇచ్చి అలా జరుగుతున్న క్రమంలో ఆ ఏరియాకి పౌలు గారు, శీల గారు అడుగుపెట్టారు. అడుగుపెట్టినప్పుడు ఆ బాలిక ఏమంటుందంటే పౌలుని, శీలను ఉద్దేశించి, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు. చూశారు అసలు ఆ బాలిక అంటే దయ్యం, ఆమెలో ఉన్న దయ్యం. అంటే వీళ్ళు పౌలు, శీల అనే వ్యక్తులు దేవునికి సంబంధించిన మనుషులు అనేది దయ్యం గుర్తుపట్టింది, కానీ ఆ సమాజంలో ప్రజలు గుర్తుపట్టల. ఆ సమాజంలో వీళ్ళు దేవుని మాటలు చెప్తుంటే వీళ్ళని దేవుని సేవకులుగా ఎవరు గుర్తుపట్టల. కానీ ఆ బాలికను ఆవహించిన సాతాను మాత్రం మాట్లాడుతూ ఉంది. ఈ మనుష్యులు అంటే పౌలును, శీలను ఉద్దేశించి మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు వీళ్ళు, మీరు ఎట్లు రక్షింపబడగలరో వీరు మీకు తెలియజేయుదురు అని ప్రచారం చేస్తూ ఉంది ఆ బాలిక. వీరు ఖచ్చితంగా దేవుని యొక్క సేవకులు, మీరందరూ పాపంలో ఉన్నారు, ఏ విధంగా మీరు రక్షింపబడాలో వీళ్ళు మీకు బోధిస్తారని చెప్పి
ఆ సాతాను ఆవహించిన ఆ బాలిక మాట్లాడుతూ ఉంది. ఇలాగే పౌలు గారు శీల గారు రోజు పరిచర్య చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళు వెంటబడుతూ ఉంది ఈ బాలిక. వీళ్ళు మహోన్నతుని సర్వేశ్వరుని సేవకులు, మీ అందరూ కూడా వీళ్ళ ద్వారానే రక్షణ పొందాలి, మీరు రక్షణ పొందేటట్టు వీళ్ళు మాత్రమే చేస్తారని ఆ బాలిక వీళ్ళని వెంబడిస్తూ ఉంది. అయితే చూసి పౌలు గారు ఒకసారి ఏం చేశాడంటే ఆమె చాలా రోజులు అట్లే అరుచుచుండును. ఏ విధంగా, మీరు ఏ విధంగా అయితే వీళ్ళు సర్వేశ్వరుని యొక్క మహోన్నతమైన సర్వేశ్వరుని యొక్క సేవకులు, వీళ్ళ ద్వారా మీరందరూ రక్షింపబడతారని రోజు ఆ బాలిక వాళ్ళు వెంటబడుతున్నప్పుడు అలా చాలా రోజులు గడిచిపోయినాయి. కానీ వారిని మాత్రం ఆమె వదలలేదు ఆ బాలిక. అయితే ఒక్కసారి పౌలు విసుగు చెంది వెనుకకు తిరిగి ఈ బాలిక రోజు మన అమ్మటి వస్తూ ఉంది, రోజు ఈ విధంగా మాట్లాడుతుందని ఆ పౌలుకి విసుగొచ్చేసింది. కానీ పౌలు తెలుసు సాతాను పెట్టిన మనిషి అని. ఇక్కడ చెప్పాడు భూత విష్ఠురాలైన బాలిక అన్నాడు. అంటే సాతాను పట్టిన దయ్యం పట్టిన బాలిక, అంటే దయ్యం పట్టిన చిన్నపిల్ల అని చెప్పాడు. అయితే విసుగు పుట్టి ఇక్కడ పౌలు గారు ఆ బాలికకి స్వస్థతనిచ్చాడు. యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలి పొమ్ము అనే మాట పౌలు మాట్లాడాడు. యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలి పొమ్ము అని ఆజ్ఞాపించాడు. ఈమె నుండి ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఆ బాలికకి చెప్తున్నాడా? బాలికకి చెబితే ఈ బాలిక నుండి పోవాలని చెప్తున్నా. ఇక్కడ బాలిక చెప్పినట్టుగా లేదు, బాలికలో ఉన్న సాతాను చెప్తూ ఉన్నాడు గద్దిస్తూ, యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలి పొమ్ము అని ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమెను వీడిపోయెను. ఏ విధంగా అయితే ఈ బాలికని రక్షించాడో సాతాను నుండి, వెంటనే ఆ దయ్యం ఆ బాలికని వీడిపోయినట్లుగా మనకి ఇక్కడ లేఖనం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ బాలిక యొక్క యజమానులకి నష్టం వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ బాలిక సోది చెప్పే బాలిక, ఆ దయ్యం ఆవహించి సోదు చెప్పి 4 రూపాయలు తీసుకొచ్చే బాలిక ఏ విధంగా అయితే ఆ రోజు నుంచి దయాన్ని వదిలిపెట్టి ఆ బాలిక స్వస్థతపరచబడిందో, ఆమె సోది చెప్పడం ఆపేసింది. తద్వారా ఆ బాలిక ద్వారా వచ్చే డబ్బులు కూడా ఆ యజమానులకి ఆగిపోయాయి. దానివల్ల వాళ్ళు కక్షగట్టి పౌలు గారిని బంధించి ఆ యొక్క రోమా పౌరులకి అందరినీ కూడా రెచ్చగొట్టి ఏ విధంగానే సరే వీళ్ళని జైల్లో వేయించాలి లేదా ప్రజల్లో పలచన చేయాలనేది ఒక ఆలోచన కలిగి వీరు పౌలు శీల మీద ఒక నేరం మోపుతూ ఉన్నారు. వీరు మన చట్టమునకు విరుద్ధమైన ఆచారములను ప్రచారం చేయుచున్నారు. మనము రోమీయులము కనుక ఈ ఆచారములను అనుసరించలేము అని ఫిర్యాదు చేసిరి. పౌలు గారు దేవుని యొక్క బోధనలు చేస్తూ ఉంటే వీళ్ళు కొత్తగా మనకు చెప్తూ ఉన్నారు. వీరు చెప్పే బోధనలు, వీరి యొక్క ఆచారాలు మనకి కొత్తగా ఉన్నాయి, ఇవన్నీ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి అని ఏ విధంగానే సరే వీళ్ళని ఫిర్యాదు చేసి వీళ్ళని జైల్లో పెట్టాలని వాళ్ళు కుయుక్తి పన్ని వారిని గొడ్డల్ని చించి వాళ్ళని కొట్టి చెరసాల్లో బంధించినట్లుగా మనకి ఇక్కడ లేఖనం ద్వారా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చెరసాలలో బంధించినప్పుడు ఒక అద్భుతమైన శక్తి పరిశుద్ధాత్మని దేవుని ద్వారా అక్కడ కనపడింది. ఏంటి అది మనం చూసుకుంటే, అది దాదాపు అర్ధరాత్రి వేళ శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములు పాడుచుండగా తక్కిన ఖైదీలు వాటిని వినుచుండిరి. ఏ విధంగా అయినా సరే వీళ్ళ మీద ఫిర్యాదు చేసి వీళ్ళ చెరసాల్లో బంధించారు. వాస్తవంగా పౌలు శీల చేసిన పని ఏంటి? దయ్యము పట్టిన బాలికని రక్షించారు. అంటే సమాజంలో చూడండి, ఈరోజు కూడా మనం న్యాయం నీతి అనేది చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన మీద రాళ్ళు పడతాయి. అదేవిధంగా ఆ రోజు కూడా పౌలు శీలం చేసిన మంచి పనికి వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళాలి జైలుకి? వాళ్ళు ఏం చేశారు తప్పిదం? ఆ బాలిక పట్టిన దయ్యాన్ని వదిలియటం వాళ్ళు చేసిన తప్పు. అదే ఆ బాలికకి దయ్యం వదిలించపోతే ఆ బాలిక సోది చెప్పేది, తద్వారా మాకు రూపాయలు వచ్చాయి. మీరు ఏ విధంగా అయితే ఆ బాలికని స్వస్థతపరిచారో ఆ బాలిక సోది చెప్పడం ఆపేసింది, ఆ బాలిక ద్వారా వచ్చే డబ్బులు కూడా మాకు ఆగిపోయాయనేది వాళ్ళు కుట్ర పన్ని పౌలు శీలని బంధించేటట్టుగా చేయడం జరిగింది. సరే, ఇంత మంచి చేశారు పౌలు,
చెరసాల్లో వేశారు. మరి మనం కూడా ఈ రోజున ఒక మంచి పని మీద మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఆనందిస్తామా, దుఃఖిస్తామా? ఈరోజు సమాజంలో మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు వాస్తవంగా మనకు మంచి జరగాలి, కానీ చెడు జరిగిందనుకోండి, మనం ఖచ్చితంగా దేవుని వ్యతిరేకిస్తాం. ముందు ఇదేందయ్యా, నేను చేసిన మంచి పని నాకేంది శిక్ష అనే మాట ఖచ్చితంగా మన నోటి గుండా వచ్చింది. కానీ అక్కడ పౌలు గారు, శీల గారు జైల్లో కూర్చొని ఆనందంగా అర్ధరాత్రి వేళ, పౌలు శిలాసులు ఆనందంగా అర్ధరాత్రి వేళ దేవుని ప్రార్థిస్తూ దైవస్తుతి గీతాలు పాటలు పాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వాళ్ళు చూడండి, వాళ్ళు చేసిన మంచి పనికి మంచి జరగకపోగా వాళ్ళు జైల్లో బంధింపబడినప్పుడు దేవుడికి ఏ విధంగా వాళ్ళు కృతజ్ఞత చూపుతున్నారో మనం ఒకసారి చూసుకుంటే, ప్రార్థించుచు దైవస్తుతి గీతములు గానములు పాడుచుండగా ఆ పక్కన ఖైదీలు కూడా ఆనందంగా వీళ్ళ పాటలు వింటూ వీళ్ళ యొక్క ప్రార్థన వింటూ అంతా ఒక మందిరంలాగా తయారు చేసేసారు జైల్ని. వీళ్ళు వెళ్ళిన జైలు, ఆ జైల్ని ఒక చర్చిలాగా తయారు చేసేసారు వీళ్ళు అర్ధరాత్రి. అయితే అప్పుడే మరి ఇంత మంచి చేసి న్యాయంగా ఉన్న వ్యక్తులకి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడనడానికి ఇక్కడ కింద వచనంలోకి వెళ్తే మనకు అర్థమవుతూ ఉంది. ఏం జరిగినప్పుడు హఠాత్తుగా ఒక గొప్ప భూకంపం కలగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకునేను. ఎందుకు జరిగి ఉండేది ఇది? పౌలు శీలలో బంధించారు, తోటి ఖైదీలు ఉన్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఒక్కసారిగా భూకంపం రావటం ఏంటి, వాళ్ళకి కట్టిన సంఖ్యలు తెగిపోవటం ఏంటి, ఆ జైలు యొక్క తలుపులు కిటికీలు మొత్తం తెరుచుకోవటం ఏంటి? ఎందుకు జరిగి ఉంటుంది? దేవుని యొక్క కృప ఇక్కడ పౌలు మీద చూపించడానికి, పౌలు శిలాసుల కోసమే దేవుడు ఆ విధంగా చేశాడు. నా భక్తులు, నీతిపరులు, న్యాయమంతులైన వాళ్ళు అన్యాయంగా వీళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారు కాబట్టి వీరిని ఏ విధంగా అయినా సరే నేను రక్షించాలి అనేది దేవుని యొక్క చిత్తంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏ విధంగా అయితే చెరసాల తలుపులన్నీ మూసినాయని తెరుచుకుపోయినాయో, అధికారులు, కాపలో ఉండే అధికారులందరూ భయంతో వణికిపోయారు. ఖచ్చితంగా అర్ధరాత్రి వేళ, ఇది చీకటి, ఖచ్చితంగా చెరసాలలో ఉన్న ఖైదీలు మొత్తం పారిపోయి ఉంటారు. రేపు పొద్దున మన పై అధికారి వస్తే మనం ఏం చెప్పాలి సమాధానం అని వాళ్ళు వారి యొక్క గన్నులు తీసుకొని వాళ్ళే కాల్చుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఇది లేఖన వాక్యం ద్వారా చెప్తున్నారు. అది కూడా చెరసాల అధికారి దిక్కున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందిరని భావించెను. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అంటే ఖచ్చితంగా వీరందరూ ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. రేపు పొద్దున నా పైన అధికారులకు వస్తే ఖచ్చితంగా వారికి నేనే సమాధానం చెప్పాలి కాబట్టి, ఆ సమాధానం చెప్పే పరిస్థితి నా దగ్గర లేదు కాబట్టి ఖచ్చితంగా నేను చనిపోతే బాగుంటుందని చెప్పి ఆయన యొక్క వరలోంచి కత్తి లాక్కొని పొడుచుకొని చావబోవడానికి కూడా ఆ కాపలావధారులు చనిపోవడానికి కూడా సిద్ధమైనప్పుడు పౌలు గారు పిలుస్తూ ఉన్నాడు చీకట్లో నుంచి. అది చూచి పౌలు ఎలుగెత్తి, నీవు ఏ హానియు చేసుకొనవలదు, మేమందరము ఇక్కడమే ఉన్నాం. అప్పుడు ఆ అధికారికి ధైర్యం వచ్చింది, అమ్మయ్య ఎవరు పారిపోవాలా, అందరు ఇక్కడే ఉన్నారు. పౌలు గారు స్వరం ఆ చీకట్లో నుంచి వినపడంగానే, అమ్మయ్య ఎవరు పారిపోలేదు, నాకు కొంత బాధ తగ్గిపోయింది, అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. అయితే అక్కడ ఇంకో మాట కూడా మనం చూసుకోగలిగితే, అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోనికి పరిగెత్తి గడగడా వణుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను. అధికారి ఆ చీకట్లో, చెరసాల చీకట్లో ఉన్న వారిని చూడడానికి ఒక లైట్ తెప్పించి గడగడ వణికి పౌలు శిలాసులను చూచి గడగడ వణికి ఆ పౌలు శిలాసుల యొక్క ఒక్క పాదముల దగ్గర వాలిపోయాడు ఆ అధికారి. అంటే దేవుని యొక్క శక్తి ఏందో అధికారి కళ్ళారా చూశాడు. అప్పటిదాకా ఉన్న పరిస్థితి వేరు, అర్ధరాత్రి వచ్చేసరికి అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం మారిపోయింది. అంతా పౌలు శీల ఖైదీలుగా ఉన్నారు.
కానీ అర్ధరాత్రి తర్వాత అసలు దేవుడే వీళ్ళకి ఆ ఖైదీలుగా ఉన్న వాళ్ళు విడిపించే సౌకర్యాన్ని కల్పించినా కూడా పౌలు శిలాసులు ఏమాత్రం పారిపోకుండా అక్కడే ఉండి ఆ కాపలాదారుడికి ధైర్యం చెప్తూ ఉన్నారు, మేము పారిపోలేదు, నువ్వు భయపడొద్దు, ఇగో మేము ఇక్కడే ఉన్నాం అనగానే ఆ సేవకుడు ఒక్కసారిగా వెళ్ళిపోయి, నన్ను కాపాడారయ్యా, మీకు అవకాశం ఉన్నా పారిపోలేదు కాబట్టి నన్ను కాపాడారయ్యా అని చెప్పేసి వారి యొక్క పాదముల మీద పడి ఆయనలో పరిపక్వత వచ్చేసింది. దేవుడు అంటే ఏంటో అనేది ఆ భూకంపం ద్వారానే తెలుసుకొని ఆ పౌలు శిలాసుల్ని అర్ధరాత్రి ఆయన యొక్క ఆ అధికారి యొక్క ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకు ఇంటికి తీసుకెళ్ళి ఉంటాడు? అధికారుల్ని, పౌలు శీలని అధికారి, ఆ జైలు అధికారి వారి యొద్ద అర్ధరాత్రి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకెళ్తుంటాడంటే ఆ దేవుని యొక్క శక్తి ఏందో ఆ భూకంపం ద్వారా ఆయన చూశాడు. దేవుడేంటో ఆ క్షణాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఖచ్చితంగా మీరు మా ఇంటికి రావాలి, మీరు వాక్యం చెప్పాలి, నాకే కాదయా, ఈ చూసిన నాకే కాదు, మా ఇంట్లో పిల్లలకి, నా భార్యకి, అందరికీ మీరు వాక్యం చెప్పి మీరు జ్ఞానస్నానం ఇచ్చి దేవుని యందు మమ్మల్ని నడపాలని చెప్పి ఆ పౌల్ని శిలాసుని అర్ధరాత్రి తీసుకెళ్ళి ఆ రాత్రే వాళ్ళకి వాక్యాన్ని బోధించి వారందరికీ జ్ఞానస్నానం ఇచ్చి మళ్ళీ తెల్లారిపాటికి మళ్ళీ తీసుకొచ్చి చెరసాలలో పెట్టినట్లుగా కూడా మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పౌలు గారు చేసిన ఒకే ఒక స్వస్థత వల్ల వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు చేసిన మంచి పనే కదా, జైలుకి ఎందుకు వెళ్ళాలి అంటే లోకంలో అలాగే ఉంటాయి. ఈరోజు మన సమాజంలో కూడా మనం మంచి చెప్పినా కూడా ఎవరు స్వీకరించే పరిస్థితి ఉండరు. మంచిని మంచిగానే చేయాలి. నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆ యొక్క మంచి మార్గంలోనే నడవాలి. ఆ పరిసయుడు, ఇంతకుముందు మనం సువార్తలు చెప్పుకున్నట్లుగా ఆ పరిసయుడు ఏ విధంగా అయితే తనను తాను గొప్పగా చేసుకున్నాడో అలా కాకుండా సుంకర వలె తనను తాను తగ్గించుకొని దేవుని యందు సాగిలపడాలనేది ముందు సువార్త ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో కూడా అదే అంశం ద్వారా దానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ రెండు మాటలు ఈరోజు మీకు చెప్పాలని మీకు ఈ వాక్యం ద్వారా మీకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దేవుని ఎదుట సొంకరి వలె మనం గొప్పగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. సొంకరి గొప్పగా చేశాడు, అది ప్రార్థన కూడా అనరు. ఎదుటి వ్యక్తులను దూషిస్తూ దేవుని ఎదుట నేనే నీతిమంతుణ్ణి, నేనే గొప్పవాణ్ణి, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నీకు 10వ వంతు కానుకిస్తున్నాను, దీని ప్రార్థన అని కూడా ఎవరు అనటానికే లేదు. ప్రార్థన సొంకరి వలె చేయాలి. మందిరానికి రాంగలు అడుగు పెట్టకముందు ఆయనకి మొత్తం జ్ఞాపకం వచ్చేసింది, ఆయన చేసిన పాపాలు మొత్తం. అందుకే తల కూడా లేపడానికి కూడా ఆయనకు అవకాశం లేక తలదించుకొని రొమ్ములు బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కరుణింపు, ఒకే మాట, అయిపోయింది ఆయన పాపాలు. మన బ్రతుకుల్లో కూడా ప్రార్థన అదే విధంగా చేయాలి. తనను తాను హెచ్చించుకునే గుణాన్ని కాకుండా దేవుని ఎదుట మనం తగ్గించుకునే వారంగా ఉండాలనేదే ఈరోజు ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడదాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా,